హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో మనం కట్ చేసుకున్న పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు లిడ్ తీసి చూస్తే మనకి ముక్క అనేది ఉడికిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే తాలింపు దినుసులు ఆవాలు, మినపప్పు, జీరా వేసుకొని అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఉడకపెట్టుకున్న బీట్రూట్ని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం పసుపు అలాగే కారం వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు, అంటే నాకు 4 రెబ్బల వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు మనం లాస్ట్లో కొబ్బరి తురుముని తురుముకోవాలండి. సో ఈ కొబ్బరి తురుము వేసి మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ ఫ్రై రెడీ.